hello, welcome to our show. Josh Entertainment ki care of address. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది ISTS కాలేజ్ ఫర్ ఉమెన్ ఇన్ రాజమండ్రి. అదేంటో రేను ఉమెన్స్ కాలేజ్కి వస్తే తెలియని ఉత్సాహం, ఎక్కడ లేని యాక్టివ్నెస్, అసలు బీభత్సంగా వచ్చేస్తుంది తెలుసా? ఎస్, నాకు కూడా చాలా బాగా రెడీ అవ్వాలి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ డామినేట్ చేస్తారు కాబట్టి. నువ్వెంత రెడీ అయినా వాళ్ళని నువ్వు డామినేట్ చేయలేవు, వాళ్ళే నేను డామినేట్ చేస్తారు. మా మహాలక్ష్మిలు ఎంత క్యూట్ గా ఉన్నారో. నువ్వెంత పోస్ట్ కొట్టినా నాకు సపోర్ట్ చేయడానికి మా టీం అమ్మాయిలు ఉన్నారు. సో లెట్ us move on to our first round. బ్యూటిఫుల్ గర్ల్స్, తగ్గేదేలేలో ఫనీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇన్నోవేటివ్ గా ఆన్సర్స్ చెప్పాలి. ఇన్నోవేటివ్ గా ఆన్సర్స్ చెప్పాలంటే ముందు క్వశ్చన్ ఏంటో తెలియాలంటే. yes, మీ ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలకు బంగారం ఎప్పుడు కొనాలనిపిస్తుంది? ఎప్పుడు? ఐ యామ్ సుస్మిత. బంగారం కూడా తినొచ్చు అని తెలిసినప్పుడు. ఏ బంగారం, అవునారే బంగారం. ఐఎమ్ నిక్లా. అమ్మాయిలకు బంగారం ఎప్పుడు కొనాలనిపిస్తుంది? రోల్డ్ గోల్డ్ కన్నా గోల్డ్ రేట్ తక్కువైనప్పుడు. ఏ దిస్ ఇస్ ప్రజ్ఞ. బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కి ముందు. రేపో మాపో వీడితో బ్రేకప్, ఇప్పుడే వీంతో అన్ని కొనిపించినావు అనుకో. సే మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఐ యామ్ లహరి. లహరి, క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలకు బంగారం ఎప్పుడు కొనాలనిపిస్తుంది? పెళ్ళయ్యాక. పెళ్ళయ్యాక ఎందుకు కొనాలనిపిస్తుంది? పక్కన మొగుడు ఉంటాడు కాబట్టి ఆడకన్నా అందంగా ఉండాలి కాబట్టి. ఎస్ రా, అసలు ఇంత ఇంటెలిజెంట్ ఎట్లా మీ అక్కలానే నన్ను కూడా ఎలా కనిపించింది? లహరి, వాట్ ఏ నైస్ యాక్చువల్గా మీ ఇద్దరు దగ్గరికి వచ్చినది ఎలా ఉంది తెలుసా? అందంగా ఉంది కదా. అందంగా ఉంది. చూసావా ఇంత అందాన్ని చూసి ఆ కెమెరా? యాక్చువల్గా రెండు కోతులు, రెండు కొండ ముచ్చులు ఇంత పెద్ద తోకేసుకొని ఇగో అబ్బా అచ్చడు వాళ్ళకే యాక్టింగ్ చేస్తున్నా తెలుసా? ఇలాగే కదా. కాదు కదా. అరే కొండ ముచ్చి ఫ్రెండ్ ఏమవుతాడు రా? పెద్ద కొండ ముచ్చి. అంటే సరే ఓకే, వీళ్ళు కొండ ముచ్చులని ఒప్పుకున్నారు కదా, అంతేనారా? ఎస్, ఫస్ట్ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, మనసంతా నువ్వే అని ఎప్పుడు అనిపిస్తుంది? ఐఎమ్ నందిని. నందిని, మందు బాటిల్ చూసినప్పుడు. ఏయ్ మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. కాదురా, ఈ చీకులు తీసుకుని నాకు కూడా పోయివా? నేను అనుకున్నా ఈ చీకులు అమ్మేది. నాకు కూడా పోయివా? తీసుకో, రెడీ కాదు. मामा एक पेगला, अरे मामा एक पेगला. మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? ఇటురా చూడు, ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేస్తే సోడా వేసుకో, లేదంటే నీళ్ళే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. దిస్ ఈస్ గాయత్రి. ఓకే గాయత్రి, చెప్పనా? ఎగ్జామ్స్ అప్పుడు దేవుడి గుడికి వెళ్ళి దేవుడా నా మనసంతా నువ్వే అని కోరుకున్నాం. ఎందుకు పాఠాలు అవనుండవా? సబ్జెక్ట్ ఏం గుర్తుండదు, ఓన్లీ దేవుడి దగ్గరికి వచ్చి దేవుడా నా మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. హాయ్, దిస్ ఇస్ మోనికా. మోనికా, నా మనసంతా నువ్వే అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఓకే, సో ఈ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత అమ్మాయి ఎందుకు ఆన్సర్ చెప్పానా అని ఫీల్ అవుతుంది పాపం. లేదు, కార్తిక్ తో డాన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏ థాంక్యూ రా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే,
నేను ఎస్. సో మన వాళ్ళు క్యూట్ గా అద్భుతమైన ఆన్సర్స్ చెప్పారు. సో ఇమీడియట్ గా మనం వాళ్ళు ఎనర్జీని పుషప్ చేయాలంటే నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ రౌండ్ ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 నా టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. టగ్ ఆఫ్ గేమ్ ఆడి గెలవడానికి నా టీం రెడీగా ఉంది. ఓకే, సో ఆడాలి గెలవాలి అంటే అసలు గేమ్ ఎలా ఉంటుందో తెలియాలి కదా. సో అందుకోసం ఫీల్డ్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఈవిడికి కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాక చెప్పుద్ది. రండి. ఎస్, ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి రేణు టీం సూపర్ డూపర్ రెడీ. గేమ్ ఎలా ఆడాలి అంటే మా టీం నుంచి వెళ్ళి ఒక పార్టిసిపెంట్, మీ టీం నుంచి ఒక పార్టిసిపెంట్ ఆడతారు. ఇది పట్టుకొని లాగిన తర్వాత ఎవరైతే లైన్ దాటి అవతలికి వెళ్ళిపోతారో వాళ్ళు అవుట్ అయినట్టు, ఎవరైతే గట్టిగా పట్టి లాగుతారో వాళ్ళు విన్ అయినట్టు. సో గేమ్ ఎండ్ అయ్యే టైంకి ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ తో ఉంటుందో ఆ టీం విన్నర్ అవుతారు. ఏ టీం అయితే తక్కువ పాయింట్స్ గెలుచుకుంటారో ఆ టీం లూజర్స్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాము, లూజ్ అయిన వాళ్ళకి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాము. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి మీ టీం నుంచి మా టీం నుంచి పార్టిసిపేట్స్ రెడీగా ఉన్నారు. మీకు గేమ్ మళ్ళీ క్లియర్ గా చెప్తానని వినండి. గట్టిగా లాగితే ఎవరైతే ఈ గీత దాటి ఇటువైపు వస్తే వీళ్ళకి పాయింట్ ఉంటుంది, ఇటువైపు వస్తే మీకు పాయింట్ ఉంటుంది. గేమ్ అయిపోయే టైంకి ఏ టీంకి అయితే ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వస్తాయో ఆ టీం విన్నర్. గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? 3, 2, 1 గో. 3, 2, 1 go. లాగో లాగో మా ఫస్ట్ పార్టిసిపెంట్ ఎలా ఆడాలో చూపించి చాలా అద్భుతంగా ఓడిపోయినందుకు మా ఫస్ట్ పార్టిసిపెంట్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. ఫస్ట్ పార్టిసిపెంట్ మా టీం నుంచి గెలిచారు. Three, 2, 1 go. Three, 2, 1 go. ఎస్, రెండో పార్టిసిపేట్ అద్దిరిపోయేటట్టు ఆడి ఇలా ఆడాలని ఆడి చూపించి ఇలా గెలవాలని గెలిచి చూపించిన మా హారిక గెలుచుకుంది జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. మా సెకండ్ పార్టిసిపెంట్స్ పోనీలే పాపం అని వాళ్ళలో స్పోర్టివ్నెస్ పెంచడానికి ఓడిపోయి రన్నర్ గా నిలిచింది. రెడీ? 3, 2, 1 go. వీళ్ళతోటి హార్ట్ అటాక్ తెప్పించిన మా పార్టిసిపెంట్స్ జాస్మిదాకి జోష్ ప్రింటెడ్ క్యాప్. చూసారా జనులారా, మా మూడో పార్టిసిపెంట్ సక్సెస్ఫుల్ గా ఆడి గెలిచింది. ఈ గేమ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సింగిల్ గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, సింపుల్ గా ఉన్న లైఫ్ ని కాంప్లికేట్ చేయకు, వేకెంట్ హార్ట్ మీద వెయిట్ వేయకు. చాలా రసవత్తరంగా జరుగుతున్న ఈ గేమ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్స్ లో మా టీం గెలిచారు, మీ టీం ఓడిపోయారు. ఇంతమంది నువ్వు అరిచినావు కదా, అట్లా ఒకసారి అరవవా? సో మా టీం గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్.
ఓకే సో వాళ్ళు గెలిచినందుకు ఆనందంగా ఉంది, మేము ఓడిపోయినందుకు ఇంకా ఆనందంగా ఉంది. మాకు క్యాప్ వచ్చింది. ఓడిపోతే ఆనందంగా ఉన్నాయండి భయ్యా. లాస్ట్ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ గేమ్ విజయవంతులు అవుతారు. నా టీం రెడీగా ఉన్నారు, అటువైపు కూడా రెడీగానే ఉన్నారు. 3, 2, 1 గో. ఫిఫ్త్ పార్టిసిపెంట్ ఏ టీం వాళ్ళు గెలిస్తే ఆ టీమే విజయం వరిస్తుందని చెప్పాను కదా. సో గెలిచింది మా టీమే. ఫస్ట్ కష్టపడి ఫిఫ్త్ పార్టిసిపెంట్ గెలిచినందుకు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ఇస్తున్నాం. ఓకే వాళ్ళని గెలిపించింది మా టీమే. మాకు క్యాప్ వచ్చింది. గేమ్ ఎండింగ్ లో ఏ టీం అయితే ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ గెలుచుకుంటుందో ఆ టీం విన్నర్ అన్నమాట. ఎన్ని జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ వచ్చాయో చూద్దాం. 1, 2, 3 సూపర్. జనులారా మీ ముందు మేము ప్రదర్శిస్తుంది ఏంటంటే 2 టీ షర్ట్లు గెలుచుకున్న రేణు టీం రన్నర్స్ గా నిలిచారు. సూపర్ గా గెలిచిన మా టీం విన్నర్ అయ్యారు. కంగ్రాట్స్. గెలిచినందుకు మీకు అభినందనలు. మీకు కూడా థ్యాంక్ యూ. బాయ్. క్యూట్ క్యూట్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ఎదిగిపోయావమ్మా అని మిమ్మల్ని ఎప్పుడు అంటారు? హాయ్ దిస్ ఇస్ గంగా. పాల బాటిల్ తాగేమేమో బీర్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినప్పుడు ఎంత ఎత్తి ఎదిగిపోయావు అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ దిస్ ఇస్ తేజశ్రీ. సో క్వశ్చన్ ఏంటంటే తేజశ్రీ, ఎంత ఎదిగిపోయావమ్మా అని నిన్ను ఎప్పుడెప్పుడు అంటుంటారు? బాయ్ ఫ్రెండ్ ఇంటికి తీసుకొచ్చి నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు. హాయ్ దిస్ ఇస్ చంద్రిక. ఎంత ఎదిగిపోయావమ్మా అని నిన్ను ఎప్పుడెప్పుడు అంటుంటారు? కాలేజ్ స్టార్టింగ్ లో అబ్బాయిలతో మాట్లాడాలని నేను ఇప్పుడు 10 మందిని వెనక తిప్పించుకుంటూ ఉంటాను. నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ అందరూ ఆదర్శంగా తీసుకుని ఎంత ఎదిగిపోయావురా నువ్వు అంటుంటారా? ఎస్. బాగా ఎదిగేవరా. దిస్ ఇస్ హరిత. సో హరిత క్వశ్చన్ ఏంటంటే ఎంత ఎదిగిపోయావమ్మా అని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అంటుంటారు? చిన్నప్పుడు పిలకలు వేసుకున్న నేను పెద్ద అయినాక హెయిర్ కట్ చేసుకున్నప్పుడు. గుండు కొట్టించుకో ఇంకా ఎదుగుతావు. గుండు కొట్టించుకో ఇంకా ఎదుగుతావు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటప్పుడు హెల్ప్ అడుగుతారు? ఐఎమ్ వసంత. వసంత క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో హెల్ప్ అడుగుతారు? అవసరం ప్రతిసారి. అవసరం ఉన్న ప్రతిసారి. హాయ్ ఐఎమ్ సుప్రియా. సుప్రియ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎలాంటి సందర్భాల్లో హెల్ప్ అడుగుతారు? అబ్బాయి ఎవరు బాగున్నారో సెలెక్ట్ చేసుకోవడానికి పక్క ఫ్రెండ్ హెల్ప్ అడుగుతాం. హే సుప్రియా, సుప్రియా సి దట్ బాయ్ బాగున్నాడు, హెల్ప్ చేయవా? నాకు కావాలి. లేదు నాకు ప్లీజ్. నాకు దట్ హ్యాండ్స్ ఫర్ మీ. దిస్ ఇస్ కాల్డ్ కరువు బ్యాచ్. ఐఎమ్ ప్రియా. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. పేలు తీసుకోవడానికి పక్క అమ్మాయిని హెల్ప్ అడుగుతాం. వెరీ గుడ్ రా. ఇప్పుడు నీ పక్క అమ్మాయి నువ్వు పేలు తీసుకోవాలి. దా 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 కూర్చో. పేలు ఎక్కువ పెట్టేసినట్టున్నాయి. ఓ మై గాడ్ పేలున్నాయా? ఓ వెయిట్ 1 సెకండ్. ఏ ఆగండి పిల్లలు. యోగిని ఆంటీ నాకు కొంచెం పేలు పట్టి చూడు. చాలా దూరం. ఎన్నిసార్లు చెప్పి నేను పొద్దున తలకాయకి స్నానం చేయమని. వారం రోజులు అయితే తలకాయకి స్నానం చేయమని.
మీ ఫ్రెండ్ని తీసుకురాకు, దానికి మొత్తం పెయిన్ ఉన్నాయి. రాత్రి అయితే ఒక్క నిమిషం ఫ్రై చేసి పెడతా తిందు. హాయ్, దిస్ ఇస్ చైతన్య. హస్బెండ్ సెలెక్ట్ చేసుకునే విషయంలో హెల్ప్ తీసుకోవాలనిపిస్తుంది. హెల్ప్ తీసుకుంటారు. నీకు కావాల్సిన హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు కెమెరా చూసి చెప్పు. మా పేరెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ లా చూసుకునే హస్బెండ్ కావాలనిపిస్తుంది. వైఫ్ ని సపోర్ట్ చేసే హస్బెండ్ కావాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా హ్యాండ్సమ్ హస్బెండ్. నెక్స్ట్ షాపింగ్ చేసేటప్పుడు అడ్డు చెప్పకూడదు. నీ పేరు చెప్పు అక్కడ. చైతన్య. చైతన్య కాబోయే హస్బెండ్ చూస్తున్నావు కదా, ఒక్కటి కూడా నీ సైడ్ కోరుకోలేదు ఈమె. వాళ్ళ పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ లాగా చూసుకోవాలి. నువ్వే హ్యాండ్సమ్ గా ఉండాలి, నువ్వే సపోర్ట్ చేయాలి. కానీ నువ్వు సపోర్ట్ చేయవు ఆయనకి. చేస్తాను, చెప్పాలి కదా నువ్వు. మై నేమ్ ఇస్ వైవిఎల్ దేవి. మందు బాటిల్ మీద క్యాప్ ఓపెన్ చేయడానికి హెల్ప్ తీసుకుంటాం. క్యాప్ ఓపెన్ చేయలేవు కానీ బాటిల్ మాత్రం కావాలి. దిస్ ఇస్ సింధు. వంట చేయడానికి హెల్ప్ అడుగుతూ, వంట నేర్పించమన్నప్పుడు హెల్ప్ పడుతుంది. వంటలు రాదు కానీ హెల్ప్ చేస్తాం. నీకు రాదు కానీ హెల్ప్ చేస్తావు వేరే వాళ్ళకి. పాడైపోయిందని రిపేర్ చేస్తాను. కాదు, వాడిని పంపిస్తావా పైకి? హాయ్, దిస్ ఇస్ హార్తి. నేనైతే కాలేజ్లో వార్డెన్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాను. ఎంతకి తెగించారా? బ్యూటిఫుల్ గర్ల్స్ టగ్ ఆఫ్ ఆడితేనే అంత ఎంటర్టైన్మెంట్ ఉంటే అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ వస్తున్నారు చోటు మోటు. ఇదంతా తెల్లగైంది కదా, వ్యాక్సిన్ పట్టిస్తే బాగుంటుంది అని. అద్దాడా ఇద్దో పెద్ద ఇద్దరు ఆడపోతుంది. ఆడ పోతాను చూడొద్దు. అదా ఏమో చూడు. ఇద్దరు ఈడేద్దో ఇద్దో పడిపోయింది చూడొద్దు. ఇడా అద్దొద్దు. ఆడ ఇద్దో ఇద్దో ఇద్దో. ఇడా ఇట్లా తిరిగి ఇట్లా ఇద్దో ఇడు చూడు. ఆడకొచ్చా చూడొద్దు. కాలెత్తు కాలెత్తు. కాలు కింద ఉంది. ఆ కాలు కింద వే. ఆ కాలు కింద వద్దో పెద్ద కాలు కింద. వద్దు వద్దు వద్దు. ఆ పక్కకి వచ్చా. ఆడుంది చూడన్నా. పంచర్ ఉంది, పైకెత్తు. తీసేది తీసేది. ఇద్దో ఇద్దో ఇద్దో. ఆ పక్క వచ్చా చూడ. తీసి ఇద్దో. ఈడ ఇద్దో పెద్ద. ఈడ కొంత ఎత్తు, పైకెత్తు. ఏంది ఇది 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 ఇద్దో పా. ఇది 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 ఇదేంది ఇది? ఇదంతా ఏంది? ఇద్దో ఎక్కుతాను చూడే. ఆ ఇద్దో ఈ పక్కకు వచ్చా. ఇట్లా అనుకో, ఈడనుకో. కనపడలేదా? అద్దో ఆడు కనప. అయ్యో అయ్యో. అద్దో ఈ పక్క. అద్దో అద్దో ఆడ. ఆ చెప్పులు, ఆ చెప్పుల కింద పోయింది చూడే. చెప్పులు ఇడుచు, చెప్పులు ఇడిచి చెప్తా. అద్దో అద్దో అద్దో. ఈ ఇట్లా చెప్పులు ఇడిచి ఇట్లా. అద్దో తీసి ఇడుచు మడతాం ఇడుచు. అద్దో అద్దో అద్దో. ఆడ అద్దో. అదే కదా. ఏందది? ఏందది? ఇద్దో ఇద్దో ఇద్దో. అద్దో ఇద్దో. ఇడా ఇద్దో ఇద్దో. ఇడా ఇద్దో ఇద్దో. టవాలే కదా ఇది. మళ్ళీ నేను అదే అంటే టవాలే. పక్కరా పక్కరా. అద్దు పక్కరానా. నువ్వు రెండు ముందర కనుకో. ఇద్దో వీడికి వచ్చే చూడు. పక్కరా. ఇద్దన్నా ఇద్దో. ఆడ ఆడ అద్దన్నా. తీసుకో. అది అది తీసుకో అన్నది. నువ్వు రోడ్డు ఉన్నా, తార్ రోడ్డే కదా ఇది. ఆ పక్క వచ్చింది ఉన్నా.
అద్దోనా ఇద్దోన్నా రోడ్నా బాబు బాబు ఎంత అయింది చూడు ఇద్దో అద్దో ఇడ శుభాకాంక్షలంట చేయమా బాబు బాబు ఏందండి ఏందో ఎక్కింది చూడు బల్లేమో బల్లి 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 ఇద్దు బల్లే అది ఇది ఆలపడుతుంది గర్ల్స్ చెప్పిన మాటలు ఆటలు ఈ ఎంటర్టైన్మెంట్ అంతా అదిరిపోయింది. చూశారు కదా ఈ అదిరిపోయిన ఎపిసోడ్ ని. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఈస్ కార్తిక్. This is Renu signing off. Bye bye. టాటా.